సచిన్ జోషి మీరు ఆయనతో ఆషికీ 2 రీమేక్ చేశారు. ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి? నా జీవితంలో నాకు తెలిసి నేనేమన్నా అంటే తప్పు చేయటం జరిగితే నాకు తెలిసి నేను చేసిన తప్పు అదొక్కటే సార్. ఏంట తప్పు అసలు? నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు. హమీద్ భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా కదా ఇందాక. అవును. ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయన్నాడు. సినిమా చేస్తాను అని చెప్పా. నాకు ఆయన హమీద్ భాయ్ అంటే మాకు మంచి ఫ్రెండు, మనకు అన్ని విధాల సపోర్టర్. ఆయన క్లోజ్గా ఉండేవాడు. అడిగితే కాదని లేప చేస్తానని చెప్పా. నా బ్యానర్ ఇవ్వాలని ఉండేది కాదు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆయన మిమ్మల్ని అడిగాడా? మీరు నేను ఎందుకు అడుగుతా సార్? సచిన్ జోషిని మీరు అడగలేదు? బండ్లా గణేష్ అనేవాడి సంగతి మీకు ఏం తెలుసు? బండ్లా గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా. లేకపోతే బతకలేను కాబట్టి. గొప్పవాడిని చెప్తే మళ్ళీ ఈ పొగరు అనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను. లేకపోతే వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ భాయ్ కోసం చెప్పామాట. చేశా. నా జీవితంలో ఈయన లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకే బాను. ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను. లాభం వచ్చే స్ట్రీట్ 10 కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా. అట్లాంటి నా మైండ్ సెట్ అది. నేను నా బ్యానర్ అంటే అందరు యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ అనేవాడు సచిన్ జోషితో సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి, చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది, నువ్వు తీసావు అన్నాడు నన్ను. నేను తీయలేదని చెప్పా. దాంట్లో ఖర్చు పెట్టిన ప్రతి నాకేం సంబంధం సార్? నేను ఎందుకు తీస్తా? నాకేం సంబంధం? ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. ఓకే. నా ప్రాణం పని నేను పెట్టా. దానికి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి? మరి ఏమీ లేదు. అది చేశాడు, ఇది చేశాడు, అన్ని చేశాడు, కొట్టుకేస్తా అన్నాడు, వేసాడు, కొన్ని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశాడు. నేను పరువు నష్ట దావా వేశాను. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అని. ఐ విల్ సీ యూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్ళకి అలవాటు జైలు. వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ. మాకు అట్లా అలవాట్లు లేవు. మాకు జైళ్ళు బయళ్ళు. మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. అది అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు? నాకు అర్థం కదా. అంటే ఏమీ జరగకపోతే ఎవరు కేసా? అదే కేసు ఇదే. ఆ డబ్బులు సినిమా తీసాడు, నాకు డబ్బులు ఇవ్వాలి. ఆయన పెట్టుకుని ఆయన సినిమా తీసుకున్న డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు. సినిమాలో లాభం వస్తుంది సార్ సచిన్ చేస్తే సినిమా తీస్తే? అంత పిచ్చాడు బండ్లా గణేష్ అనేవాడు. బ్యానర్ వేసేటప్పుడు లేదా తెలియదా మీకు అది? హమీద్ భాయ్ ఆయన కోసం చేశా. అరే మనకి నిలబడ్డాడు, ఆయనకి మనం నిలబడాలని వేసాం. ఓకే ఓకే ఓకే. అంటే ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో కూడా డబ్బులు వసూలు చేయించాడు అన్నది సరే. సునీల్ జోషి నయీం గ్యాంగ్ అసలు నయీం విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా. మాది ఇక్కడే కాబట్టి బండ్లా గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు. నాకు నయీంలు భయములు నడవదు సార్. నాకు చెప్పండి మీ అదర్ యాంగిల్. మాకు నయీంలు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం. మా ఊర్లో మా మీద ఈగ వాలదు. మా మీద ఈగ వాలదు. చెప్పండి మీ నెగిటివ్ షేడ్ చెప్పండి. నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళది అంతే. మమ్మల్ని ఎవరేం చేయలేరు. ఓకే. మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు అంతే. బండ్లా గణేష్ని ఎవరు టచ్ చేయలేరు. ఓన్లీ షాద్ నగర్లోనా? ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే. కష్టం. ఓకే. అంటే ఏంటి నమ్మకం? అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది. అంటే చెడు చేసినా ఎవరేం చేయరనా? ఎట్లా మంచి నేను ఎవరిని చెడు చేయను. నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాడటానికి కూడా భయపడద్దు. ఓకే. అది నా బ్యాక్గ్రౌండ్. ఓకే. నా మీద ఏగ వాళ్ళతో కూడా అంతే. నాకు నమ్మకం అది. నేను కూడా ఏం చేయలేడు సార్ నన్ను. ఏమని అనుకుంటే ఊరికే రూమ్లో కూర్చొని ఇప్పుడు అందరినీ చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా. అందరిని ద్రాక్ష పండు పుల్లనా అట్లా ఈడది ఈడదని చెప్పుకోవాల్సిందే. ఓకే ఓకే ఓకే. మీకు అర్థమైంది సార్? అర్థమైంది. తిట్టుకోవాల్సిందే నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు. నా స్థాయి నా స్టామినా అది. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.